జంత రావుర్రి జయంత ఆగి జయంత మా వీడియోలు కూడా జయంత చూడుర్రులా ఇంతకు అందరు ఎట్లున్నారు మంచిన్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచా స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. అసలు నా వాయిస్ వస్తలేదు, ఇప్పుడే లేచినాము. టైం అయితే 12:30 అవుతుంది మధ్యాహ్నము. నైట్ ఎన్ని గంటలకు తిన్నారు తెలుసా గాయస్? 3:30 4 అయింది. ఇంకా వీళ్ళు బిర్యానీ పన్నీర్ బిర్యానీ దొరికింది ఆఖరికి జొమాటోలో. సో వాళ్ళు తినేసరికి అయితే నైట్ అయితే నేను ఇంకా మా బావ తినలేదు, భగత్ మా అక్క చిట్టి అయితే తిన్నారు. నైట్ అయితే 3:30 అయితే అయ్యింది. 4 to 4కి స్టార్ట్ చేసి ఇక వాళ్ళు మొత్తం తినేసరికి 4:30 అయ్యింది. సో లేట్గా పడుతున్నాం కాబట్టి ఇప్పుడే లేచినాము. ఇంకా లోపలనైతే ఇడ్లీ అయితే చేస్తున్నాము. ఇప్పుడైతే ఇంకా టిఫిన్ చేసేసి మా మమ్మీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా మమ్మీ వాళ్ళు ఇక్కడ ఎల్బీ నగర్లోనే ఉంటారు, దగ్గరలోనే. సో ఇంకా మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంక ఈరోజు ఏంటో ప్లాన్స్ అనేది మీరు బ్లాగ్ కంటిన్యూషన్లో చూసేయండి. చూసే ముందు అయితే మన వీడియోకి అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంక ఇప్పుడు నేనైతే వెళ్ళేసి బ్రష్ అయితే చేసుకొని రెడీ అయితే కావాలి. బ్లాగ్ కంటిన్యూ అయితే గ్యాస్ చూసేయండి. మా పిల్లకి స్టార్ట్ చేసిందిగా. ఇడ్లీ అయితే రెడీ అవుతుంది గాయ్స్. ఘోరంగా అలసిపోయినాం. నేను ఎంత కడుపు వలిగేలా తిన్నావా చిట్టి? ఎన్ని తింటావో అని ఎక్స్పెక్ట్ చేసిన. నేనేమో ఎన్ని కొంటానో ఆయన ఎక్స్పెక్ట్ చేసిన. ఏకంగా సంచే పట్టుకొచ్చుకున్నాను. అక్క నేను నిన్న నిజంగా సంచి నింపుకుంటా అనుకున్నా, అది జరపకపోతే ఎట్లా అని ఆలోచించుకున్నా తెలుసా ఘోరంగా. ఎన్ని తిన్నావు అక్క నిన్ను? కడుపు ఐస్ క్రీమ్ తిన్నావు, ఛాయ్ తాగినావు, ఇంకా బటర్ నాన్స్ తిన్నావు, చికెన్ బిర్యానీ తిన్నావు, పన్నీర్ బిర్యానీ తిన్నావు, కడుపు పగలేలా జ్యూసులు తాగినావు. అంటే అప్పటి వరకు తెలియదు మీకు చికెన్ బిర్యానీ? అయితే నేను లేవందే మంచిది. పన్నీర్ ఎట్లుంటుంది? ఇంకో మా అక్క చేసిన చెన్నై స్టైల్ పల్లి కొబ్బరి చట్నీ గాయ్స్. చూడండి ఏ కలర్ వచ్చింది, ఆకుల కలర్ కనబడుతుంది కదా, కళ్యాణకేసి. ఇంకా చాయ్ పెడుతుంది. ఇడ్లీ హేరా ఇప్పుడే పెట్టింది ఇడ్లీ, అందుకే ఇంకా ఉబ్బలే. అది ఎట్లే ఓ అక్క ఒకసారి గ్యాస్ చూసుకో, గ్యాస్ ఏంటి? అదే అందుకే ఇంకా ఉబ్బలేదేంది, అప్పుడు పెట్టిర్రు కదా అని. ఫుల్ పెట్టక్క, ఇడ్లీయే కదా. ఈరోజు ఏంటి స్పెషల్ అక్క చూపిస్తా. ఓ నిన్న రాత్రి జొమాటోలో ఆర్డర్ పెట్టినాక మిగిలింది కదా ఒక ప్యాకెట్, దాన్ని వెయిట్ చేసిన. పన్నీర్ బిర్యానీ, ఇదేమో దూరమది వేడి వేడి చికెన్ గ్రేవీ మా అక్క వేసింది, ఏం కాదు. ఇదేమో బగారా రైస్. అనుకున్నాను. మధ్యాహ్నం అయితే లంచ్ అయితే చేసేసినాము. ఇంక ఇప్పుడైతే మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అయితే రెడీ అయినాము. మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మమ్మీ వాళ్ళకి కోటికి దగ్గరే ఉంటుంది, అక్కడ నుంచి ఒక 10 minutes అట్లా పట్టిద్ది. సో ఇంకా కోటికి వెళ్ళి ఏమైనా షాపింగ్ చేద్దామనేసి అనుకుంటున్నాము. ఇంకా ఇప్పుడైతే కోటికి అయితే వెళ్ళాలి. సో నేనైతే ఈ టాప్ వచ్చేసి లాస్ట్ టైం అయితే డిమార్ట్లో కొన్నాను కదా, వ్లాగ్ చేశాను. అండ్ షూస్ వచ్చేసి మా అక్క వీడికి వచ్చినాక నేనైతే మొత్తం మా అక్క షూసే వాడుతున్నాను. మా అక్క కెమెరా అటు ఇటు పెడుతుంటే తిన్నగా పెట్టక్క అనేసి ఎగురుతున్నాను అనమాట. అంతే. ఇంకా వెళ్ళే దారిలోనైతే పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం, ఎందుకంటే నిన్న తెలుసు కదా ఏ రేంజ్లో మా బండి తిరిగిందో. ఘోరంగా పెట్రోల్ అయితే నిన్న అయిపోయింది. ఇంకా ఈరోజు కూడా చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది కదా, ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి కోటికి వెళ్ళాలి కాబట్టి పెట్రోల్ అయితే కొట్టిస్తున్నాడు. ఫైనల్ అయితే మమ్మీ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసినాము. అస్సలు బయట అయితే ఎండలేదు, సమ్మర్ అయినా కూడా ఎందుకో ఈరోజు మస్తు చల్ల పడుతుంది, మాకోసమే కావచ్చు. అందుకే 3కి అట్లా బయలుదేరినాము, ఎట్లాగ ఎండలేదు కదా అన్నట్టుగా.
ఇక మహాన్ అయితే జర్నీలోనే పడుకుంది. ఇక్కడికి రాగానే లోపల చల్లగా ఉంటే మమ్మీ వాళ్ళ రూమ్లోనైతే పడుకోబెట్టేసినాము. ఇక్కడ పిల్లలైతే ఫుల్ సైలెంట్, అసలుకి కింద పిన్ను పడ్డా కూడా ఆ సౌండ్ వినబడుతుంది, అంత సైలెంట్ ఉంటారు వాళ్ళు. అందుకే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. ఇదైతే మా మమ్మీ వాళ్ళ హాస్టల్లో డైనింగ్ ఏరియా అనమాట. చూడండి మామిడి చెట్టు ఉంది, ఎన్ని మామిడికాయలు కాసినాయి చూడండి. ఆల్రెడీ ఈ ఇయరే 4 times మామిడికాయ పచ్చడి కూడా పెట్టేసిల్లట వీళ్ళ హాస్టల్లో. అదే చెప్తుంది అనమాట మా మమ్మ వచ్చేసి. మా డాడీ లాస్ట్ ఇయర్ సమ్మర్లో మా ఇంటికి వరంగల్కి వచ్చినప్పుడు ఎంత పక్కగా ఉంటుండే, ఇప్పుడు చూడండి ఎట్లా అయిపోయిలో. మా మమ్మీ మా డాడీ ఘోరంగా లావ్ అయిపోతున్నారు. వీళ్ళకి ఇక్కడ హాస్టల్ సాంబార్ మంచిగా పడుతుంది. స్టూడెంట్స్ని కలుద్దాం అనేసి అంటే ఇప్పుడు క్లాసులు జరుగుతున్నాయట. 5th అయితే ఎగ్జామ్ ఉన్నదట, నీట్ జేఈఈ మీన్స్ ఎగ్జామ్. ఇంకా సో ఫుల్ బిజీ వాళ్ళు. ఇంకా వాళ్ళని అయితే ఎవరిని కలవలేదు మేము. ఇంకా మహా చూడంటారు పడుకుంది కదా, పడుకున్న దాన్ని ఎట్లా తీసుకుపోవాలన్నట్టుగా ఇక్కడనే పడుకోబెట్టేసినాము ఇంకా రూమ్లో. ఇప్పుడు మేమైతే కోటికి అయితే వెళ్తున్నాము. ఇంకా కోటికి వెళ్ళి వచ్చేవరకు మహా ఇక్కడే ఉంటుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మహాని ఇక్కడ ఉంచుతాం అనేసి. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళది అయితే పైన రూము, బట్ క్లాసెస్ జరుగుతున్నాయి, పిల్లలకు డిస్టర్బెన్స్ అవుతుంది అన్నట్టుగా కిందనే ఇక్కడ కూడా ఒక చిన్న బెడ్లా ఉంటే కూల్గా ఉందనేసి ఇక్కడ పడుకోబెట్టేసిర్రు. ఇంకా ఎందుకంటే పైన పడుకోబెట్టేస్తే మళ్ళీ మహా లేచి ఏడుస్తే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది కదా. వాళ్ళకి అసలే 5th ఎగ్జామ్ ఉంది, మళ్ళీ అందరూ టాపర్సే కదా, ఎందుకు డిస్టర్బెన్స్ అన్నట్టుగా వాళ్ళు లేచినాక వాళ్ళతో ఆడుకుంటుందిలే అన్నట్టుగా కిందే నేనే పడుకోబెట్టామనేసి అంటే ఇంకా కిందనే ఒక చిన్న రూమ్ ఉంటే ఆ రూమ్లోనైతే పడుకోబెట్టేసిర్రు. ఇంకా ఇప్పుడైతే మేమైతే కోటికి అయితే స్టార్ట్ అవ్వాలి. కోటిలో షాపింగ్ అంటే ఎంతమందికి ఇష్టం అన్నది కామెంట్ చేయండి. నాకైతే మస్తు అనిపిస్తుంది. కొన్నదానికంటే ఇక్కడ తిరుగుతూనే మస్తు టైంపాస్ అయితే అవుతుంది. అన్నీ చూసుకుంటేనే కొన్నంత బరాబర్ అయిపోతుంది అనమాట. మనము ఒక గ్యాంగ్ ఉంటుంది కదా, గర్ల్స్ గ్యాంగ్, మనం అందరం వచ్చినాం అనుకోండి కోటికి, అస్సలు మనము మార్నింగ్ 10కి వస్తే నైట్ 10 అయినా కూడా మనకు టైం తెలియదు. అస్సలు బోర్ కొట్టని షాపింగ్ అంటే కోటి, హైదరాబాద్లో సికింద్రాబాద్, ఇంకా అమీర్పేట్, చార్నగర్. నేనైతే కోటికి అయితే చాలాసార్లే వచ్చినాను పెళ్ళికి ముందు. ఇంకా ఇప్పుడైతే మమ్మీ వాళ్ళకి దగ్గర ఉంది కాబట్టి రావాల్సి వచ్చింది అంతే. ఇంకా షాపింగ్ అయితే చేసేసుకొని వచ్చే దారిలోనైతే జున్ను అయితే కనిపించింది. నేనైతే జున్ను అయితే ఎప్పుడు తినలేదు. భగత్ బాబు అయితే తీసుకున్నాడు, టీ కప్కే 40 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా సమ్మర్లో మనకి మ్యాంగోస్ కనిపించిందంటే కొనకుండా, జ్యూస్ కనిపిస్తే తాగకుండా ఉంటామా మీరే చెప్పండి. ఇక గట్ల కూడా నేను మ్యాంగోస్ కనపడంగానే ఇంకా జ్యూస్ అయితే తీసుకొని 2 అయితే తాగిన, 2 గ్లాసులు. భగత్ బాబు అయితే ఒక గ్లాస్ అయితే తాగిండు. అక్క వాళ్ళకి, చిట్టి వాళ్ళకి, ఇంకా మమ్మీ వాళ్ళకని కూడా తీసుకుపోయినా కానీ అనుకోకుండా మమ్మీ వాళ్ళ దగ్గరికి అయితే తమ్ముడు కూడా వచ్చింది అనమాట. ఇంకా అందుకే మమ్మీ డాడీ తాగుతుంటుంటే తమ్ముడు తాగకపోతే బాగుండదు కదా అన్నట్టు ఇంకా అక్క వాళ్ళకి తీసుకుపోకుండా ఇంకా తమ్ముడికి ఇస్తే ఇంకా మమ్మీ, తమ్ముడు, డాడీ అయితే జ్యూస్ అయితే తాగేసిర్రు. ఇంకా మహా చూడండి లేవగానే అస్సలు ఏడవలేదంట, మంచిగా ఉందంట. 3 hours పడుకుందంట. కింద కదా సైలెంట్గా ఉండేసరికి మంచిగా పడుకుందంట. ఇంకా వాళ్ళ డాడీని చూడండి నిన్ను మర్చిపోయింది. వాళ్ళ డాడీని చూడంగానే గట్టిగా పట్టుకొని కాసేపు ఏడ్చి ఒరిగిందనమాట భుజానికి అయితే. అయ్యో సంతోషం చూడు. మేము హైదరాబాద్కి వచ్చిన రోజు అక్కతో పాటు వాళ్ళ కూరగాయల మార్కెట్కి వెళ్ళాను కదా, అక్కడ రోజ్ ఫ్లవర్స్ 2 తీసుకున్నాం కదా, అక్క ఒకటి నేను ఒకటి. అందులో అదైతే నేను తీసుకున్నది మా పిన్ని కోసము. ఇంకా కోటిలో ఇలాంటివి కనిపిస్తే మా మమ్మీ కూడా ఒకటైతే తీసుకున్నాను, బాగుంది కదా అనేసి. ఇంకా కోటిలోనైతే ఇది 10 రూపీసే, అదే అక్క వాళ్ళ దగ్గరనైతే 30కి 2 ఇచ్చారు, 5 రూపీస్ ఎక్కువ. వీళ్ళైతే మా మమ్మీ వాళ్ళ స్టూడెంట్స్ అనమాట, వాళ్ళ హాస్టల్లోని స్టూడెంట్స్ అందరూ. ఇంకా ఇప్పుడైతే వీళ్ళకి డిన్నర్ టైం. వీళ్ళందరూ అంటున్నారు అక్క మేమందరం మీ వీడియోస్ చూస్తాము, మీ సబ్స్క్రైబర్స్ మేము అనేసి చెప్తున్నారు. అమ్మ మీరు టాపర్స్ కదా, మా వీడియోస్ చూసి అంత టైం మీకు ఎక్కడది అనేసి నేను అంటున్నాను అనమాట. కాసేపు వాళ్ళతో స్పెండ్ చేసాము. తినమనేసి అన్నారు కానీ అక్కడ గోరుచిక్కుడుకాయ సాంబార్ కూడా ఉంది, కానీ ఇంకా ఇంటి దగ్గర చికెన్ వదిలేసుకొని అదేం తింటాం అన్నట్టుగా ఇంకా అక్కడైతే తినలేదు. ఇంకెట్లాగో మేమైతే జ్యూస్ తీసుకురాలేదన్నట్టుగా అక్క వాళ్ళకైతే పునుగులు అయితే పట్టుకొని అయితే వచ్చినాము. ఇంక ఈరోజు వీడియో ఇదేనండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, ఆల్ గుడ్ నైట్ టు ఎవ్రీవన్.